Hi, hello, welcome back to my channel. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే కైన్ మాస్టర్ లో స్క్రోలింగ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. టాపిక్ అయితే ఇదే ఈరోజు. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడనే స్కిప్ చేశారంటే గానీ మీకు ఏం అర్థం కాదు, మళ్ళా నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. సో పూర్తిగా వీడియో పూర్తిగా చూసి ఏమైనా అర్థం కాకపోతే నన్ను క్వశ్చన్స్ వేయండి, అప్పుడు నేనైతే అందరికి రెస్పాన్స్ అయితే ఇస్తాను. సో ఏంటంటే స్క్రోలింగ్ టెస్ట్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ దీనికైతే మనకి 3 అప్లికేషన్స్ అయితే మనకు కావాలి. అవైతే మనం 3 అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఫస్ట్ ఒకటి వచ్చి మన దగ్గర ఏదైనా స్టోరీ ఉంది అనుకోండి. ఇప్పుడు ఆ స్టోరీని మనం ఒక రైట్ యాప్ లో ఒక రైటింగ్ యాప్ అనేసి వాయిస్ రైట్ అనేసి ఒక యాప్ ఉంది. ఆ యాప్ లో అయితే కానీ మనం పారాగ్రాఫ్స్ మాదిరి మనము దాన్ని రైట్ చేసుకోవాలండి, నోట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కాపీ చేసుకొని పిక్సెల్ యాప్ లోకి వెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకోవాలండి మనము ఫస్ట్. మళ్ళీ దాని తర్వాత కైన్ మాస్టర్ లోకి వెళ్ళి కైన్ మాస్టర్ లో మనకు క్రోమా కీ ద్వారా అందరికీ తెలిసే ఉంటుంది క్రోమా కీ. ఒకవేళ తెలియకోకుంటే కామెంట్ చేయండి, దాన్ని కూడా నేను ఒకసారి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే మనం చేద్దాం. సో క్రోమా కీ ద్వారా మనము దాన్ని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఆ వీడియోని పూర్తిగా చూద్దాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. రైట్ బై వాయిస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ స్టోరీని ఇట్లా పారాగ్రాఫ్ మాదిరి డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ని మనం కాపీ చేసుకొని ఇలా పిక్సెల్ యాప్లోకి వెళ్ళాలి. పిక్సెల్ యాప్లో ఇప్పుడు మనకి సైజ్ అన్నది యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి కాబట్టి ఇక్కడ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేద్దాం. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ 4th ఆప్షన్లోకి వెళ్తే ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఫోటో ఇమేజ్ అంతా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. పైన ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి అక్కడ టెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. టెక్స్ట్ మీద డబల్ ట్యాప్ చేస్తే అక్కడ మనకు రైటింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయాలి. ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి సైజ్ అన్నది సరిపోదు కదా, ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎట్లా పెడితే బాగుంటుంది, ఎలా అయితే అడ్జస్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే స్ట్రోక్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి రైటింగ్ అనేది స్ట్రోక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. పైన సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ ఇమేజ్ అని ఉంటుంది. ఇక్కడ సైడ్లో ఆల్ట్రాతో మనం సేవ్ అనేది ఇమేజ్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఇంకొక దాన్ని కూడా కాపీ చేసి చూద్దాం. ఇప్పుడు రైట్ బై వాయిస్లోకి వెళ్ళి సెకండ్ పారాగ్రాఫ్ని కూడా మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పిక్సెల్ యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇమేజ్ పైన డబల్ ట్యాప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దానిపైన లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ ఆల్ కొట్టి మనము పేస్ట్ కొట్టాలి, అప్పుడైతే మనకి ఇలా వస్తుంది. మళ్ళీ దీన్ని కూడా సేవ్ చేసేసుకుందాము. సేవ్ టు గ్యాలరీ. అల్ట్రాతో అయితే మనకు కొంచెం బాగుంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా కైన్ మాస్టర్లోకి వెళ్ళి 16:9 రేషియోలో మనమైతే ఎడిట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనకి ఏదో ఒక కలర్ అయితే మనం యాడ్ చేసుకొని దాన్ని అయితే నేను కొంచెం పెంచుకుంటున్నాను. ఎందుకంటే వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి మనకి వీడియోకి ఎంత సరిపోతుందో అంతైతే పెంచుకోవాలి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళి లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కింద ఏదో ఒకటి మనకు నచ్చినది ఇంకొకటి బాగా కనిపించాలి కాబట్టి నేనైతే బ్లాక్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సైజ్ కొంచెం పెంచి చుట్టూ ఇలా ఎల్లో కలర్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నాను నేనైతే పెడుతున్నాను. దీన్ని కూడా సేమ్ మనం ఫస్ట్ అప్లికేషన్ ఎంతైతే పెంచుకున్నామో దీన్ని కూడా అంత పెంచుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ ఇమేజెస్ని ఇక్కడ తీసుకొని రావాలి. ఇక్కడ తీసుకొచ్చి మనకి కొద్దిగా పెంచుకొని ఇక్కడ సైజ్ కూడా రైటింగ్ సైజ్ కూడా ఎంత ఉందో అంత మనమైతే పెంచుకోవాల్సి ఉంటుంది.
పెద్దగా అయితే పెద్దగా మీకు నచ్చినట్లు ఇలా కిందకి తెచ్చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ సైడ్లో డిలీట్ ఆప్షన్ పైన క్రోమాకి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మనం మెల్లగా జరుపుకుంటూ వెళ్ళాలి. ఇలా క్లిక్ చేసి మెల్లగా జరుపుకుంటూ వెళ్తే ఇది మనకి క్రోమాకి అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇలా అయితే మనకి ప్లే అవుతుంది. సో చూసారు కదా, ఇది క్రోమా కీ ద్వారా సెట్ చేసుకోవచ్చు. మీకు ఇంకొకటి కూడా సెట్ చేసి చూపిస్తాను ఇది. సో అలాగే ఇంకొకటి కూడా మనం సెట్ చేసుకుందాం. ఇప్పుడు పారాగ్రాఫ్ని తీసుకొచ్చి సేమ్ అదే క్రోమా కీ ద్వారా ఇది సైజ్ పెంచుకొని క్రోమా కీ ద్వారా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం దీనికి మ్యూజిక్ అన్నది యాడ్ చేద్దాం. ఇక్కడ మ్యూజిక్ అన్నది నేనైతే డౌన్లోడ్ చేసుకున్నది అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్బమ్స్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక సాంగ్ అయితే నేను సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం సాంగ్ ఎలా ప్లే అవుతుందో. సాంగ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఒక వీడియో అయితే నేను చేశాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే మనం సాంగ్ ఎలా ప్లే అవుతుందో చూద్దాం. సో వీడియో అయితే చూసారు కదా, పైన అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి సేవ్ యాజ్ వీడియో అని ఉంటుంది. ఇక్కడ ఒక యాడ్ వస్తుంది, దాన్ని స్కిప్ చేసేసి మనం వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తిగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మన గ్యాలరీలోకి అయితే వీడియో అన్నది సేవ్ అయిపోతుంది. సో వీడియో అయితే పూర్తిగా చూసారు కదా, ఇప్పటికీ అర్థమై ఉంటుంది అనుకుంటా క్రోమాకి ఎలా చేయాలి, స్క్రోలింగ్ టెక్స్ట్ ఎలా చేస్తారు అనేది మీకంటూ ఒక ఐడియా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా యూట్యూబ్లో ఏమైనా దేని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా నాకైతే మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైందని, హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.